హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అండి హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజు అంతా కూడా బ్యాక్ నెక్ అంతా కూడా నేను ఇంతకుముందు 2 పార్ట్స్‌గా అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే అది చూసేసేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఇదొచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేదండి చూపిస్తున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు కనుక నా కంటెంట్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. ఇది ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి చూపిస్తానండి. ఇదైతే హ్యాండ్స్, బ్యాక్ నెక్ కూడా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను నేను. చూశారు కదా, బ్యాక్ నెక్ స్టాకింగ్ క్లాత్స్ తోటి నేను ఫ్లవర్స్ చేసి ఆ ఫ్లవర్స్ తోటి వర్క్ చేశానండి. ఎలా ఏంటి అనేది మొత్తం కూడా నేను ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియోస్ చూసేయండి. ఆ ఫ్లవర్స్ ఎలా చేయాలి అనే ఐడియా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆ వీడియో తప్పకుండా చూసేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దామండి. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ మీద నేను వర్క్ చేస్తున్నాను కదండి. హ్యాండ్స్ ఈ విధంగా ఉంటాయి కదా. హ్యాండ్స్ మొత్తాన్ని నీట్గా సరి చేసుకోవాలండి. సరి చేసుకుని మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడి నుంచి ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకోవాలండి. నీడిల్ని పైకి తీసుకున్న తర్వాత ఇవి కట్దానా బీడ్స్ అంటారండి. స్మాల్ సైజ్ అనమాట కట్దానా బీడ్స్. ఆ బీడ్స్ని 2గా ఎక్కించుకోవాలండి. 2 కానీ 3 కానీ ఎక్కించుకుని కట్దానా బీడ్స్ కానీ షుగర్ బీడ్స్ కానీ ఏవైనా కానీ ఒకేలాగా స్టిచ్ చేసుకోవాలండి మనం. ఆల్రెడీ నేను షుగర్ బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు అనేది ఒక వీడియో నేను ఆల్రెడీ చేశానండి. ఆ వీడియో కూడా చూసేయండి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే. కట్దానా బీడ్స్ అయినా అదే విధంగా స్టిచ్ చేస్తాము. 3 తీసుకుని నీడిల్ని 3 ఉన్న చోటకి దించేసి ఆ తర్వాత పక్కన 2 బీడ్స్ ఉన్న దగ్గరకి మళ్ళీ పైకి తీసుకుని ఆ బీడ్స్లో నుంచి లోపలికి తీస్తే ఏమవుతుందంటే మగ్గం వర్క్ ఫినిషింగ్ వస్తుందండి. ఎందుకంటే మనకు అది లూజ్గా అలా లేకోకుండా గ్యాప్ కూడా ఎక్కువ లేకోకుండా సేమ్ మగ్గం వర్క్ లాగానే వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మొత్తం హ్యాండ్ చుట్టూరా కూడా ఆ కట్దానా బీడ్స్ 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలండి. అదే విధంగా చూశారు కదా, నేను కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. 2 లైన్స్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది చూపిస్తానండి. హ్యాండ్ని మాత్రం ఐరన్ చేసుకుంటే బాగుండేది. నాది ఐరన్ బాక్స్ పని చేయక నేను మామూలుగా హ్యాండ్తోనే నేను సరి చేసుకుంటున్నాను. అలానే మిడిల్ పార్ట్ ఉంటుంది చూసారండి హ్యాండ్. ఆ మిడిల్ పార్ట్ని ఆ విధంగా సరి చేసుకోవాలండి. మనకి సరి చేసుకుని మిడిల్లో లైన్స్ డ్రా చేయాలండి. ఫస్ట్ 1 లైన్ డ్రా చేయాలి మిడిల్లో. ఎప్పుడైనా సరే మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలండి. ఏ వర్క్ అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే. ఆ తర్వాత హాఫ్ ఇంచ్కి మనం మార్క్ పెట్టుకుని డ్రా చేసుకోవాలి లైన్స్ లాగా. హ్యాండ్ మొత్తం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను హ్యాండ్ పొడవు మొత్తం కూడా లైన్స్ డ్రా చేసుకుంటున్నానండి. ఆ డ్రా చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. చూసారు కదా, స్కేల్ తీసుకుంటే కనుక ఆ స్కేల్లో గీత ఉంది చూసారా మనకి, ఆ లైన్ వరకు నేను చూసి పెట్టుకున్నాను. ఆ విధంగా ఆ విధంగా డ్రా చేసేసుకున్నాను మొత్తం కూడా. ఇప్పుడు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మిడిల్ పార్ట్ ఉంటుంది చూసారండి, ఆ మిడిల్లో మనం ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ మీద కట్దానా బీడ్స్ అండి. ఇవి వచ్చేసి 2mm 2mm. ఆ 2mm కట్దానా బీడ్స్ని తీసుకుని వాటిని జిగ్జాగ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలండి. మనం జిగ్జాగ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి అంటే ఆ లైన్కి మిడిల్లో తీసుకుంటే మనం ఒకటి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది. చూసారు కదా, ఒక్కొక్కటి ఆ విధంగా మనం జిగ్జాగ్ మోడల్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ షేప్ వచ్చేసి జిగ్జాగ్ అండి. నేను ఏ మెటీరియల్స్ యూజ్ చేశాను అనేది మొత్తం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నోట్ చేస్తానండి. కావాలంటే అక్కడ చెక్ చేసేసుకోండి. ఇవి మెటీరియల్స్ మొత్తం వీటి పేర్లు ఏంటి అనేది, ఏమేమి యూజ్ చేశాను అనేది. చూసారు కదా, ఆ విధంగా
జిగ్జాగ్ షేప్లో స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోవాలండి. నా ఐడియా ఏంటంటే ఒక లైను జిగ్జాగ్, ఇంకొక లైన్ వేరే డిజైను, అలా లైన్ ఇడిచి లైన్గా జిగ్జాగ్ షేప్ ఉన్నాయి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ షేప్ వచ్చిన దాంట్లో మిడిల్లో గ్యాప్ ఉంటుంది చూసారండి, ఆ గ్యాప్లో వచ్చేసి షుగర్ బీడ్ అనమాట. షుగర్ బీడ్ ఎక్కిచ్చేసుకుని షుగర్ బీడ్ని నేను స్టిచ్ చేస్తున్నాను. జిగ్జాగ్ షేప్లో మనకి కర్వ్ తిరుగుతుంది కదా, ఆ కర్వ్లో మనం వచ్చేసి షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు అది ఇంకా ఫిల్ అయ్యి జిగ్జాగ్ షేప్ అనేది ఇంకా నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో మనకి షుగర్ బీడ్ వచ్చేసరికి చూసారు కదా ఏ విధంగా ఉంది అనేది. షుగర్ బీడ్ లేనప్పుడు ఎలా ఉంది, షుగర్ బీడ్ పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది. ఇదైతే నా ఓన్ అండి ఐడియా మొత్తం కూడా. నా బ్లౌజ్ మొత్తం ఈ బ్లౌజ్ మొత్తం నా ఓన్ ఐడియానేనండి. ఆ విధంగా మనం ఎక్కడ ఎన్ని కర్వ్స్ వచ్చినాయో మొత్తం కూడా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఆ విధంగా ఒక లైన్ విడిచి ఒక లైన్ అనమాట. ఆ విధంగా మొత్తం కూడా మనం జిగ్జాగ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. లైన్ విడిచేసినప్పుడు ఇంకొక లైన్ ఉంటుంది చూసారండి, విడిచిపెట్టిన లైను. ఆ లైన్లో ఏంటంటే చెమ్కీ అన్న షుగర్ బీడ్ అండి. సీక్వెన్స్ కూడా అని అంటారు కదా, అందుకని సీక్వెన్స్ కానీ షుగర్ బీడ్ సీక్వెన్స్ పైన షుగర్ బీడ్ వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో చూసేయండి ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే. ఆ విధంగా మనం ఒక లైన్ జిగ్జాగ్ మోడల్లో షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఒక లైన్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ షుగర్ బీడు ఆ విధంగా బుటీ అంటే అది రౌండ్గా వస్తుంది కదండి, ఆ విధంగా లైన్గా ప్రతిదీ స్టిచ్ చేసుకోవాలండి. అవి మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, అదండి ఆ విధంగా ఉంది. హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు రియల్గా చూస్తే ఎంత ఎంబోజ్ అవుతుందో ఎలా మెరుస్తుందో మీకు తెలియదండి. రియల్గా అయితే అంత బాగుంది. చూసారు కదా, లాస్ట్న మనం గ్యాప్ ఇచ్చాను కదండి, ఆ గ్యాప్ ఏంటంటే మనకి ఆర్మ్ హోల్స్ కిందకి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ అది అక్కడ కూడా స్టిచ్ చేసేస్తే ఏమవుతుందంటే శారీస్ అన్నీ పాడైపోతాయండి. అందుకని చెప్పి నేను ఆ గ్యాప్ ఇచ్చాను అనమాట. ఓన్లీ మనకి కనిపించే అంత ఆర్మ్ హోల్స్ కిందకి వెళ్ళకోకుండా మాత్రం స్టిచ్ చేశాను. వర్క్ ఎలా ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చేయటానికి వర్క్స్, ఇంకా మంచి మంచి వర్క్స్ మీకు చూపించడానికి కూడా. బ్లౌజ్ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందండి. హ్యాండ్ కానీ బ్యాక్ పార్ట్ కానీ బ్లౌజు మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా చూపించాను, చూసేయండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసేసాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేశాను అని కూడా చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా మనం మంచిగా ఇంట్లోనే మనకు నచ్చినట్లు చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్లవర్స్ అవి వేస్తే మనకి పౌట్ చెంగు అవంతా వస్తుంది కదండి. అక్కడ ఫ్రంట్ పార్ట్ అనేసరికి హ్యాండ్స్ అన్నీ తగులుతూ ఉంటాయి, జడ ఎదరకేసుకున్నా కూడా అని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ ఫ్లవర్స్ ఏం కొట్టుకోకుండా సింపుల్గా అలా చేశాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే వచ్చేలాగా స్టిచ్ చేశానండి. ఈ విధంగా డిజైన్ చేశాను. నా డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఇంతకుముందు కూడా నేను కొన్ని బ్లౌజెస్ వర్క్ చేసి పెట్టానండి. అవన్నీ కూడా చూడండి. ఆ వర్క్స్ ఎలా ఉన్నాయి, ఈ వర్క్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.